కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షులు జగ్గు మల్లారెడ్డి తెలిపారు. ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రైవేట్ టీచర్ల సమస్యలను ఏ ప్రభుత్వం పరిష్కరించలేదని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వారి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. సంక్షేమ నిధి ఏర్పాటు చేసి టీచర్ల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాబో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. 1991 నుండి నా ప్రస్థానం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వయోజనులకు, నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వారిని తీర్చిదిద్దడానికి అక్షరాస్యత కార్యక్రమంలో సిద్దిపేట మండల కోఆర్డినేటర్గా పనిచేస్తూ ప్రతిరోజు 2 గ్రామాలలో ఉన్నటువంటి వయోజనులకు అక్షరాస్యతను కల్పించి వారిని తీర్చిదిద్దడంలో ఉన్నటువంటి సంతృప్తిని నా జీవితంలో ఒక సంతృప్తిగా చెందుతూ, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం, ఉపాధ్యాయులలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారి అభివృద్ధి కోసం, అంతేకాకుండా ప్రభుత్వంతో ఎలాంటి వారికి ఏది అభివృద్ధి లేదో, వారికి పథకాలు అందడం లేదో వారికి తీర్చిదిద్దడానికి సంక్షేమ నిధిని ఉపయోగిస్తాం. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో అంతకుముందు ఒక జాబ్ క్యాలెండర్ లేదు. దాంతో నిరుద్యోగులు నిరాశగా ఉన్నారు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు సాధించడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా 4 జిల్లాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకం మరి నన్ను చట్టసభలకు పంపించాలని మనస్ఫూర్తిగా వారికి వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.